ఎక్కడ ఉంటారో అక్కడ దేవతలు ఉంటారనేది నిజ సత్యమని, స్త్రీలను గౌరవించినప్పుడే మనకు పునర్జన్మ ఉంటుందని నందిగామ సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కేశముని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సుదర్శిను మాట్లాడుతూ మహిళల సమానత్వం మన ఇంటి నుండి ప్రారంభం కావాలన్నారు. పురుషులు చదువుల కంటే ఆ ఇల్లు మాత్రమే బాగుపడుతుందని, అదే మహిళలు చదువుకుంటే ఇంటితో పాటు సమాజం బాగుపడుతుందన్నారు. అనంతరం మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువత లక్ష్మణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, ఆయా శాఖల సిబ్బంది, మహిళా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్క మహిళ కూడా అందరూ రావాలి. సన్మాన కార్యక్రమం ఈరోజు మీదే. అందరూ ప్రతి ఒక్కరు కప్పుకో అమ్మ, కప్పుకో మడత పెట్టు. కదమ్మా అడవమ్మా. నా తోటి టీచర్స్కు అందరికీ నా నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం అంటే మన మహిళల కోసం ఒక రోజును అంటూ గవర్నమెంట్ మహిళా శక్తిని ఉద్దేశించి మహిళలకు ఒక రోజు అనేది కేటాయించింది. కాబట్టి మన మహిళలు అందరము ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇట్లానే మహిళలందరూ ఏకమై మహిళా దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నారు. కూడా వాళ్ళు ముందుకొచ్చిరంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక, సహనం, వాళ్ళ మంచితనం, వాళ్ళ కష్టపడే స్వభావం. ఈ రోజు కూడా ఏమంటున్నారు, మేము వేడి నీళ్లకు చల్లనీళ్ళగా నా భర్తల సంపాదనకు మేము కూడా తోడుగా. ఈరోజు అంటే భూములు అమ్ముకున్నారు, అందరి దగ్గర డబ్బులు ఉండవచ్చు. కానీ ఆ రోజు 35 ఏళ్ళు 40 ఏళ్ళ కింద చాలా కష్టపడే పరిస్థితి. జీతాలు అప్పుడు నెలకు 350, 400. కంపెనీలలో కూడా ఎన్సిఎల్ కంపెనీ ఉండే మన దగ్గర. అప్పుడు 500, 1000 రూపాయలే. 1000 రూపాయలు పెడితే కుటుంబం సామాన్ మొత్తం వచ్చేది, ఇంకా మిగిలేది పైసలు. ఈరోజు మనం 1,00,000 రూపాయలు సంపాదించినా ఆని పోతూనే ఉన్నాయి. పెద్దమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కష్టపడ్డ వాళ్ళే. కాబట్టి వీళ్ళ జీవితాలు, మహిళల జీవితాలు సంతోషంగా ఉండాలి, కష్టాల నుంచి విముక్తి కావాలి. మీకు ఏమున్నా కూడా అండగా ఉన్నా అని చెప్పేసి మేమందరం భరోసా ఇస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ప్రశ్నించే తత్వాన్ని మీరు అలవర్చుకోవాలని చెప్పి మహిళలు ఎంతో ప్రోత్సాహంగా, ఎవరు వాళ్ళకి సలహా ఇచ్చే సిచ్యువేషన్ లేకుండా కొందరు ఫ్యామిలీలో చూస్తుంటాం మనం. ఆ మహిళకి ఎవరైనా సాటి మహిళ చెప్పడానికి పోతే చెప్పనీయని పరిస్థితి, అంటే మంచి చెడు కానీ చెప్పనీయని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఒకటి నేను మంచి విషయంగా చాలా హ్యాపీనెస్గా అనుకునేది ఏంటంటే, అసలు మనకు ఈ భూమి పేరే భూమాత. అసలు మనం నివసించే అంటే జనవాళి మానవులు అంతా కానీ ఈ భూమి మీద అసలు ఇవన్నీ ఉన్నాయంటే మనం ఉండడానికి కారణం ఫస్ట్ భూమాత. అంటే మనకు తెలియని విషయం ఏంటంటే, చాలామందికి ఆలోచన లేని విషయం ఏంటంటే, అసలు భూమే ఒక ఆడ శక్తి, తల్లి. ఆ తల్లి పైన అన్ని మనుషులము, ప్రతి జీవులు, చెట్లు, ఈ ప్రపంచం అంతా ఆ తల్లి మీదనే ఉంటుంది. సో అంటే మనం సృష్టి ఆ తల్లి నుంచి మొదలైంది మనకు. అసలు సముద్రాన్ని చీల్చుకుంటూ
ఆ గంగా తల్లిని చీర్చుకుంటూ భూమాత వచ్చిన తర్వాతనే మనం ఈ జనావాసాలన్నీ ప్రపంచమంతా మనం చెప్పుకుంటున్నాం. ఇన్ని టెక్నాలజీ కానీ మంచి చెడు కానీ అసలు ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నామంటే ఆ భూమాత ఆ వెయిట్ని మోస్తుంది కాబట్టి. సో ఆ భూతల్ని ఎంత బరువును మోస్తుంది